ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ప్రభువా, గతించిన కాలం అంతా ప్రభా అనేక శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, అనారోగ్యము తండ్రి అయినప్పటికీ నీ సన్నిధానంలో మేము ఇలా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థన పొందుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికి ప్రత్యేకమైన వందనాలు. ప్రస్తుత కాలంలో ఎక్కువ రోగాలు, శ్రమలు, శోధనలు, అనేక ఇబ్బందులతో ప్రస్తుతానికి బాధపడుతూ ఉన్నారు అందరూ. ప్రతి మనిషి కూడా బాధపడుతూ ఉన్నాడండి. అయితే దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అయితే మెలకువ, కొన్ని మాటలు చెప్పి మెలకువ అంటే నిద్రపోతున్నప్పుడు సడన్ గా ఏదైనా వచ్చిందంటే మనం ఎలా గ్రహించలేము. అలాగే వాక్యం కూడా మన హృదయంలో లేనప్పుడు, మనం తెలుసుకోలేనప్పుడు, దేవుని రాకడ సమీపించినప్పుడు కూడా మనము అలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి అందరూ మెలకువగా ఉండాలి. దేవుని వాక్యము ఏం చెప్తుందనేది మనం గ్రహించాలి. అయితే ఉదాహరణకి చెప్పాలంటే, నేను ఈ రోజున కొద్దిగా విగ్రహ ఆరాధన కోసం, విగ్రహాలను పూజించడం, లేకపోతే స్వరూపాలను పూజించడం, లేకపోతే ఒక పిక్చర్ని, ఫొటోస్ని పూజించడం గురించి అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనే విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అయితే ముందుగా నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము మన ఇంట్లో పరిశుద్ధంగా ఉంచుకుంటాం, చాలా పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు. వారు మద్యం తెచ్చుకుని ఆ ఇంట్లో త్రాగుదామని, లేకపోతే ఏదైనా ఒక చెడు వ్యసనం చేయాలని అనుకున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? నేను నా ఇంట్లో చాలా శుభ్రంగా ఉంచుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాను, అయితే మీరు ఇలా చేయడం తప్పని వారిని వెళ్ళిపోమంటాం. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, భూమి దేవుని యొక్క పాదపీఠం. దేవుడు పాదాలు పెట్టుకునే ఈ భూమి ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పవిత్రముగా ఉండాలి. ఒకవేళ పవిత్రముగా లేకపోతే, మనము ఇంట్లో పవిత్రముగా లేకపోతే, ఆ పవిత్రతను చెడగొట్టేవారు వచ్చినప్పుడు మనం ఎలా అయితే నిరాకరించి వారిని వెళ్ళగొడుతున్నామో, మరి ఈ భూమి మీద చెడు కార్యములు, ఈ భూమి మీద విగ్రహారాధన, విగ్రహాలను నిలపడం, ఈ భూమి మీద అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యములు జరిగినప్పుడు, దేవుని అతి పరిశుద్ధమైన పాదములు ఈ భూమి మీద నిలిపినప్పుడు ఆయనకి కూడా అలాగే ఉంటుంది. ఆయనకు కూడా అంతే కోపము, అంతే చిరాగ్గా ఉంటుంది అనమాట. అయితే విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన అంటే కేవలం అన్ని జనులు చేసే విగ్రహాలను పూజించడం అవే కాదండి, క్రైస్తవుల్లో కూడా అనేక దారుణమైన సంఘటనలు ఉన్నాయి. అయితే విగ్రహాల గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 135వ అధ్యాయము 15, 16, 17, 18 వచనాలు అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేసమై లేదు, వాటి చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు. అయితే ఈ భూమి మీద ఉపయోగకరమైనవి అయితే చేయొచ్చు. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఏమంటుందంటే, దానికి పై వచనం కూడా చూసినట్లయితే, అన్యజనులు విగ్రహములను వెండి బంగారమిని, అవి మనుషులు చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమై లేదు, వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటే, ఆ విగ్రహాలని పూజించేవారిని, లేకపోతే ఆరాధించేవారిని, లేకపోతే ఏ స్వరూపమైనా చేసుకుని దాన్ని ఆరాధించేవారిని, దానిలో ప్రాణం లేదు, జీవం లేదు, అది నీకు ఏ రకంగానూ కూడా ఉపయోగం లేదని దేవుడు సెలవిస్తున్నాడు. వాటికి నోరుంటది కానీ పలకదు, వారికి చెవులుంటాయి కానీ వినవు, వారికి కళ్ళుంటాయి కానీ కనబడవు. అయితే కంటికి కనబడదు, చెవులకి వినబడదు, నోరుండి మాట్లాడలేదు. అలాంటి ఒక మూగ విగ్రహానికి
నువ్వు చేతులెత్తి నమస్కరించి ప్రార్థించి నీ సమస్యను వాటికి చెప్పినప్పుడు ఆ సమస్య తీరుతుందా? తీరదు. ఎందుకంటే అది ఒట్టి వ్యర్థమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక విగ్రహాన్ని చేశాడండి. ఆ మనిషి ఒక విగ్రహాన్ని అందంగా రూపకల్పన చేసి అందమైన శిల్పంగా చెక్కాడు. ఆ క్రెడిట్ లేకపోతే ఆ గొప్ప ఆ మహిమ ఎవరికి వెళ్తుంది? ఆ చేసిన మనిషికి వెళ్తుంది. ఆ విగ్రహాన్ని అందంగా తయారు చేసిన ఆ వ్యక్తికి వెళ్తుంది. ఆ విగ్రహానికి ఏమీ వెళ్ళదు. అయితే ఒక అందంగా చెక్కాడని, మంచి శిల్పకారుడని ఆయనని గొప్పగా చెప్తూ ఉంటారు, మంచి ఆర్టిస్ట్ అని. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో 2:8 ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 2:8 వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. చాలండి. ఇక్కడ నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు పదే సార్లు ఇక్కడ చెప్తూ ఉన్నాడు ప్రవక్తల ద్వారా, విగ్రహాలను పూజించకూడదు, విగ్రహ ఆరాధన చేయకూడదు, ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ ఎలాంటి రూపాలని ఆరాధించకూడదు, పూజించకూడదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? తన బిడ్డలైన ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు అన్యులుగా బ్రతుకుతున్నప్పుడు, అన్య ఆచారాలను పాటిస్తున్నప్పుడు, ఇప్పుడున్న ఈ మన హిందూ దేశంలో లేకపోతే మన భారతదేశంలో అన్యుల గురించి చెప్పిన మాట కాదు ఇది. మన పూర్వీకులు పూర్వం నుండి పితరులు చేసిన పాపములను, విగ్రహారాధనలను బట్టి ఆయన ఈ మాటలను రాయించి ఉన్నాడు దేవుని పిల్లలారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు అంటున్నాడు. ఇవంతా ఎందుకు చెప్తున్నాడంటే, అప్పటికే భయంకరమైన విగ్రహారాధన. మనము బాబేలు గోపురం గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని పిల్లారా, వారు ఆకాశము కంటే ఆకాశం అంతా ఎత్తైన ఒక గోపురాన్ని, విగ్రహాన్ని, లేకపోతే దేవునికి ఒక వ్యతిరేకమైన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు దేవుడు వారి భాషలను తారుమారు చేశాడు, వారి పనులను తారుమారు చేశాడు. అక్కడ ఆ పని జరగకుండా ఆఫ్ చేశాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి వ్యతిరేకమైన కార్యం అన్నమాట. ఈ రోజుని మన భారతదేశంలో రాజకీయ నాయకులైతేనేమి, సినిమా వాళ్ళదైతేనేమి, గొప్ప సేవ చేసిన వ్యక్తులదైతేనేమి, లేకపోతే ఇంకా దేవుళ్ళు అనబడిన వారిని విగ్రహాలైతే ఏమి, సమస్తము కూడా విగ్రహాలే వట్టి మోగమని దేవుడు సెలవిస్తున్నాడు. వాటిని పూజిస్తున్నారు. సినిమా హీరోలని, రాజకీయ నాయకులది విగ్రహాలు పెట్టుకుని గాడ్ అని చెప్తున్నారు, దేవుడు అని చెప్తున్నారు. అసలు ఈయన ఏమంటున్నాడండి? దేవుడు చెప్పే మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయము ఒక మాటను జ్ఞాపకం చేస్తాను మరలా. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని నుండి దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. అనగా నీ దేవుడినైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని అంటున్నాడు. ఆకాశంలో ఏముంటాయి? సూర్యచంద్ర నక్షత్రములు, ఆకాశ పక్షులు, ఇంకా అనేకమైనవి ఉంటాయి. ఆకాశంలో తిరిగి ఏంటంటే తెలుసు కదా మీకు. వాటిని పూజించకూడదు అంటున్నాడు, వాటికి సాగిలపడకూడదు అంటున్నాడు, వాటి స్వరూపమును చేసుకొనకూడదు అని అంటున్నాడు. భూమి మీద ఏముంటాయండి? విగ్రహాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి, ఇంకా రకరకాల విగ్రహాలు కలిగిన దేవుళ్ళు అనబడిన వారు, ఇంకా మనం తయారు చేసిన మనుషులు, మనం తయారు చేసిన విగ్రహాలు, ఇంకా పరికరాలు అన్నీ ఉంటాయి. వాటిని పూజించకూడదు అంటున్నాడు, వాటిని ఆరాధించకూడదు అంటున్నాడు, వాటిని చేసుకోనకూడదు అంటున్నాడు, సాగిలి పడకూడదు అని అంటున్నాడు. భూమి కింద నీళ్ళ యందు అంటున్నాడు. నీటిలో ఏముంటాయండి?
నీటిలో ఏముంటాయి? నీటిలో చేపలు ఉంటాయి, పీతలు ఉంటాయి, ఇంకా సముద్రంలో ఇంకా అనేక రకమైన జలరాశులు ఉంటాయి. వాటి రూపాలని పెట్టుకోనకూడదు, సాగిళ్ళు పడకూడదు, పూజించకూడదని చెప్తున్నాడు. అయితే మనం అంటున్నాం కదా, ఈ ప్రపంచం అంతమైపోతుంది, ఈ ప్రపంచం రోగాలతో నిండిపోతుంది, ఈ ప్రపంచం వ్యాధులతో నిండిపోతుంది, ఈ ప్రపంచము వరదలతో నిండిపోతుంది, భూకంపాలతో నిండిపోతుంది, యుద్ధాలతో నిండిపోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఆనాడు కూడా విగ్రహాలను ఆరాధించే వారిని దేవుడు ఊరుకోలేదు, వ్యభిచారం చేసే వాళ్ళని ఊరుకోలేదు, ఆ దేశాలని నాశనం చేయకుండా లేడు. అలాంటి దేశాలని ప్రతిదీ కూడా నాశనం చేయడం దేవుడికి ఒక కోపం అన్నమాట, రోషం కలిగిన దేవుడు కదా. అంటున్నాడు కదా, నేను నీ దేవుడైనా యెహోవాని రోషము గలన వాడును అంటున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనం చర్చకు వస్తున్నాం, మనందరం కూడా చర్చకు వస్తున్నాం. ఇప్పుడు ఒక సిలువని చేసుకుని మనం మెల్ల వేసుకుంటున్నాం. అది ఏంటది? బైబిల్ ప్రకారం అయితే విగ్రహ ఆరాధన. ఇప్పుడు ఒక యేసు ప్రభువు ఫోటోకి దండం పెడుతున్నాం. అది మనం అనుకుంటున్నాం యేసు ప్రభు అని. దాన్ని తయారు చేసిన వాడు మనిషి, ఆ తయారు చేసిన మనిషి దాంట్లో జీవం ఉండదని వాక్యం చెప్తుంది. అవునా? ఒక మనిషి తయారు చేసిన విగ్రహం అయితే ఏంటి, స్వరూపానికి అయితే ఏంటి, ప్రాణం ఉండదని, చెవులు ఉండవని, ఒకవేళ ఉన్నా వినపడవు, కనపడవని వాక్యం సెలవిస్తుంది. మరి మనం ఎందుకు సిలువలు లేకపోతే ఒక మనిషి తయారు చేసిన ఫోటోలు పెట్టుకుని, చాలా మంది ఉదయం లేచిన వెంటనే ఆ ఫోటోలు చూసి దండం పెడతా ఉంటారు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆత్మ కనుక ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటున్నాడు. ఈ భూమి మీద ఎలాంటి స్వరూపమును చేసుకోనకూడదు అంటున్నాడు. అంటే అన్యజనులకు మాత్రమే చెబుతున్నాడా ఈ మాట? అన్యజనులు దేవతల విగ్రహాలు, వారి ఫోటోలు మాత్రమే విగ్రహ ఆరాధన. మరి క్రైస్తవుల్లో ఇంత పెద్ద పెద్ద సిలువలు వేసుకుని తిరుగుతున్నారు. అదొక విగ్రహం. ఒక ఫోటోని ఆరాధిస్తున్నారు, అది ఒక విగ్రహం, అది ఒక స్వరూపం. ఈ భూమి మీద ఎలాంటి స్వరూపాన్ని అయినా కూడా ఆయన చేసుకొనకూడదు, సాగిలు పడకూడదు, పూజించకూడదు అంటున్నాడు దేవుని పిల్లలు. అందుకే అంటున్నాడు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 16, 17 వచనం చూసినట్లయితే అక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 16, 17 వచనములు. పౌలు ఏదెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధులలో తను కలుసుకుని వారితో తర్కించుచూ వచ్చెను. చాలండి. ఈయన పౌలు గారు ఎవరితో తర్కిస్తున్నారంట? పౌలు ఏదెన్సులో ఉన్నప్పుడు, వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ పట్టణం విగ్రహములతో నిండి ఉన్నదంట. ఆ పట్టణం అంతా ఎలా ఉందంట? విగ్రహాలతో నిండి ఉన్నదంట. ఆ విగ్రహాలు ఎలాంటివని కాదు. ఈ రోజు ఒక గొప్ప నాయకుడు చనిపోయాడు, ఒక రాజకీయ నాయకుడు చనిపోయాడు, అలాంటి ఒక విగ్రహం పెట్టారు. లేకపోతే ఒక సినిమా హీరో చనిపోయాడు, ఆడి విగ్రహం పెట్టాడు. లేకపోతే దేవతలు అనబడిన వారు, లేకపోతే దేవుళ్ళు అనబడిన వారు, వారు సృష్టించిన దేవుళ్ళు అనబడిన వారు విగ్రహం పెట్టారు. అలాగా రకరకాల విగ్రహాలు ఆ పట్టణంలో నిండి ఉండట చూచి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయినంట. ఏమంటండి? అతని ఆత్మ అంటే ఎంత వేదనగా ఉందో చూడండి. అక్కడ ఓ బోధకుడికి, దేవుని భక్తుడికి. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధులలో తను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. అక్కడ చాలా మంచి మాట చెప్తున్నాడు. సమాజ మందిరములు అంట, యూదులతో అంట, భక్తిపరులైన వారితోనంట ప్రతి దినము కూడా వారితో తర్కించుచున్నాడంట. ఎందుకని? యూదులంట భక్తిపరులైన వారంట. మనం భక్తిపరులమే, మన క్రైస్తవులమే, మన విగ్రహారాధన చేస్తున్నాం. ఆ రోజున కూడా వారు అందరూ భక్తిగా జీవిస్తున్నాను అని అనుకుంటున్న టైంలో పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట.
పౌలు ఏమని జ్ఞాపం చేస్తున్నాడు? విగ్రహారాధన చేయకూడదని వారితో తర్కిస్తూ వస్తున్నాడు. వారు వింటలేదు. ఇది తప్పు కాదు, ఒక గొప్ప నాయకుడు వీడు విగ్రహం పెడితే ఏంటని వారు సంపాదిస్తున్నారు. కానీ దేవుడు ఆకాశం అందే గాని, భూమి మీదే గాని, భూమి కింద ఉండి నీళ్ళ అందే గాని ఏ రూపమును చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిలపడకూడదని చెప్పాడని జ్ఞాపకం చేస్తున్న సందర్భం అది దేవుని పిల్లలారా. యెహెజ్కేలు 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట వ్రాయబడి ఉన్నది. యెహెజ్కేలు 14వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనుడి అంటున్నాడు. ఏమంటున్నాడంట? మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయమైన క్రియలన్నిటిని మాని మనసు త్రిప్పుకొనుడి. నేను చెప్పేది ఏంటంటే, ఇది పితరులకి, మన పూర్వీకులకి విగ్రహారాధన జరిగించుచున్న వారికి దేవుడి సెలవిచ్చుచున్న మాట. ఈ మాటను బట్టి నేను సెలవిచ్చుచున్నదంటే ఇది మతం గురించి, లేకపోతే కులం గురించి ఎవరో ఆలోచించకండి. ఒక గొప్ప నాయకుడు అయినా, లేకపోతే ఒక గొప్ప రాజకీయ నాయకుడైనా, ఒక దేశానికి సేవ చేసిన నాయకుడైనా విగ్రహాలు పెట్టి వారిని దేవుడని పూజించడం తప్పని స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది. అది అన్ని జనుల గురించి మాత్రమే కాదు, ప్రతి మనిషి గురించి చెప్తున్న మాట. ఈ దేశంలో విగ్రహాలు ఎక్కువైపోయి, విగ్రహ ఆరాధన ఎక్కువైపోయింది. విగ్రహ ఆరాధన అంటే కేవలం అన్య జనులు పూజించే దేవతల గురించి అనుకుంటున్నారు దేవుని పిల్లలారా. నా దృష్టిలో అయితే మహాత్మా గాంధీ విగ్రహమైనా ఒకటే, నా దృష్టిలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహమైనా ఒకటే, నా దృష్టిలో ఎవరి విగ్రహమైనా ఒకటే. ఒక గొప్ప రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహమైనా ఒకటే. వాటిని పూజించకూడదు, ఆరాధించకూడదు, సేవించకూడదు, నమస్కరించకూడదు, వాటికి సాగిలి పడకూడదని స్పష్టంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు, ఏ రూపానికి కూడా మనం సాగిలి పడకూడదు. అలాంటివి ఒట్టి విగ్రహములే. నోరుండి చూడవు, కనులుండి చూడవు, నోరుండి మాట్లాడవు, చెవులుండి వినవు. నువ్వెంత మొత్తుకున్నా సరే, నీ బాధను ఎంత చెప్పుకున్నా సరే వాటికి అర్థమవదు, వాటి వలన నీకు ఉపయోగం లేదని దేవుని లేఖనము సెలవిస్తుంది. దేవుని పిల్లల విగ్రహ ఆరాధన, ఈ ప్రపంచమంతా విగ్రహ ఆరాధన నిండిపోయింది, విగ్రహాలతో నిండిపోయింది. అప్పుడు పౌలు గారు ఆత్మ ఎలా పరితాపము పట్టలేకపోయిందో, దేవుడు పాదపీఠమైన ఈ భూమి విగ్రహాలతో నిండిపోయినప్పుడు దేవుడు వరదలు రప్పిస్తున్నాడు, సునామీలు రప్పిస్తున్నాడు, భూకంపాలు రప్పిస్తున్నాడు. నేను చేస్తున్న పొరపాటులను చూడలేక హెచ్చరించాడు, చూశాడు. కానీ వినకపోయేసరికి ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. ఇప్పటికైనా మారు మనసు పొంది ఈ విగ్రహ ఆరాధనలు లేకపోతే విగ్రహాలను పెట్టి పూజించడాలు మానుకోకపోతే గనక ఇంకా నీ భూమి కొంతకాలానికి ఉండదు. దేవుడు వాక్యంతో ఏనాటి నుండి, పూర్వం నుండి హెచ్చరిస్తున్నాడు. పూర్వం నుండి పౌలు అంటున్నాడు కదా, కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము కూడా వచ్చుచున్నాడంట. ఎందుకు తర్కించాలి? ఆయనకి పని ఏంటి? భక్తిపరులైన వారే విగ్రహారాధన చేస్తున్నారు. ఆ రోజు యూదులే చేస్తున్నారు. ఇప్పుడు ప్రేమ దేవుని పిల్లరా, కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, అన్యజనులు విగ్రహము పెట్టి బంగారములు అవి మనుష్యులు చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేచమై లేదు. ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదంటే మొట్టమొదటిగా మనసు నొచ్చుకుంది ఎవరికంటే హిందువులకి, హైందవ సోదరులకి. ప్రత్యేకంగా వారి కోసమే చెబుతున్నామని, వారి దేవుల్ని దూషిస్తున్నామని, వారికి ఏదో కీడుగా మాట్లాడుతున్నామని వారు తలంచుకుంటారు. కాదు, దేవునికి గ్రంథాల్లో అయితే ఏమి, ఇంకా ఇస్లాం గ్రంథాల్లో అయితే గాని ఏ గ్రంథాల్లో కూడా విగ్రహ ఆరాధన చెయ్యొచ్చని అనే మాటలు ఎక్కడ కూడా లేవు. ఎవరి విశ్వాసాలు వారి. అయితే నిజమైన దేవుడు ప్రభుని యేసుక్రీస్తు, లోకానికి రక్షకుడు ఆయనే. కాబట్టి మన దేవుని మనం ప్రకటించుకోవాలి. విగ్రహ ఆరాధన తప్పని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తున్న దేవుని పిల్లరా. ఇంకొకటి ఉదాహరణ చెబుతాను నేను. విమానం కనిపెట్టింది ఎవరు? విమానం కనిపెట్టింది ఎవరు చెప్పాలి? విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్, అవునా? తర్వాత ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టింది ఎవరు? జాన్ గుటన్బర్గ్.
తర్వాత బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ ఎడిసన్. సరే, వాళ్ళ పేర్లు మనకి జ్ఞాపకం లేకుండా పర్వాలేదు. అయితే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కడు కనిపెట్టి ఉన్నాడు. ఒక బల్బుని కనిపెట్టి ఉన్నాడు, ఒక ప్రింటింగ్ మిషన్ కనిపెట్టి ఉన్నాడు. అలాగే ప్రతిదానికి వీరందరూ ఏమని పిలుస్తారంటే కనిపెట్టాడు. ఒక తల్లి బిడ్డను కనిపెట్టినప్పుడు కనిపెట్టింది అంటారు, అంటే కనిపెట్టింది, కన్నాది అంటారు. అలాగే వీడు ఈ శాస్త్రవేత్త కూడా కన్నాడు అంటే కనిపెట్టాడు అంటే పితామహుడు, ఒక తండ్రి పొజిషన్ ని పొందుకున్నాడు. దేవుని పిల్లలారా, బల్బు ఒక విమానం కనిపెట్టిన ఈ రైట్ బ్రదర్స్ విమానానికి ఏంటంట? పితామహులంట. అంటే కనిపెట్టారు, వాళ్ళు కనిపెట్టారు అంటారు కదా, అలాగే పితామహుడు కనిపెట్టాడు, కన్నాడు అన్నమాట. అయితే ఈ విమానాన్ని కనిపెట్టిన ఆ రైట్ బ్రదర్స్ కి ఎంత మహిమ ఘనత ఉంటది? విమానానికి ఉంటుందా? కనిపెట్టిన వాడికి ఉంటుందా? బల్బుకు ఉంటుందా? బల్బు కనిపెట్టిన వాడికి ఉంటుందా? అలాగే ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన మిషన్కు ఉంటుందా? అలాంటి గొప్ప మిషన్ కనిపెట్టిన అతనికి ఉంటుందా? అయితే వాటన్నిటికీ పితామహులు, తండ్రులు అనబడిన వారు, గొప్ప శాస్త్రవేత్తలు అనబడిన వారు ఈ పరికరములను బట్టి వారికి గొప్ప మహిమ ఘనత ప్రభావములు ఉన్నాయి. అలాగే మన తండ్రి అయిన దేవుడు మనల్ని కనిపెట్టాడు. మనిషి వస్తువులను కనిపెడితే ఆ వస్తువులను కనిపెట్టిన మనిషిని దేవుడు కనిపెట్టాడు. గొప్ప మాట అన్నమాట, గొప్ప మాట ఇది. వస్తువులను కనిపెట్టిన మనిషిని, గొప్ప వస్తువులు కనిపెట్టిన, విమానం కనిపెట్టిన, ప్రింటింగ్ మిషన్ కనిపెట్టిన, ట్రైన్ కనిపెట్టిన, బల్బు కనిపెట్టిన, ఏది కనిపెట్టినా సరే ఒక గొప్ప వ్యక్తిని కనిపెట్టిన వాడు తండ్రి అయిన దేవుడు. మరి వీరిని కనిపెట్టిన, ఈ వస్తువులను కనిపెట్టిన వాడికే అంత మహిమ ఘనత ప్రభావములు చెల్లుతుంటే, అంత గొప్పగా పుస్తకాల్లో రాస్తుంటే, ఆ చరిత్రలో వారి పేర్లు లిఖిస్తే, మరి మనిషిని కనిపెట్టిన, అలాంటి వస్తువులు కనిపెట్టిన మనిషిని ఇంకెంత గొప్పగా చేయాలి మనం. ప్రేమను దేవుని పిల్లలను జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయంలో అంటాడు, దావీదు అంటాడు అక్కడ 13-16 వచనాలు చూసినట్లేదు, 13 నుంచి 16 వచనాలు, కీర్తనల గ్రంథం 139. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యము ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండములై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. చాలండి. ఇక్కడ ఒక వస్తువును లేకపోతే ఒక పరికరాన్ని కనిపెట్టిన విధానం చూస్తేనే మనకి ఒక ఆశ్చర్యం ఉంది. అంటే ఒక విమానం గాల్లో ఇలా వెళ్తూ ఉంటుంటే అయ్యి బాబోయ్ ఎంత అద్భుతంగా కనిపెట్టాడు, మనిషికి ఎంత జ్ఞానము అన్నాడు కదా. మరి అంత జ్ఞానంతో కనిపెట్టిన ఆ మనిషిని ఎలా తయారు చేశాడు దేవుడు? ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమునందు నీవే నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఆయన కలగజేసిన విధానాన్ని చూస్తుంటే, ఆలోచించుకుంటే భయమును వణుకు పుట్టిందంట. అంటే ఆకాశంలో వెళ్ళే ఒక విమానాన్ని చూస్తుంటే అంత పైనుంచి ఎలా వెళ్తుందో అని మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, అలాంటి ఒక పరికరాన్ని, ఒక విమానాన్ని కనిపెట్టిన దేవాది దేవుడు అతను గురించి మనకి ఇంకెంత ఆశ్చర్యం కలుగుతుందో. అలాంటి ఒక గొప్ప వ్యక్తిని, ఒక నడిచే వ్యక్తిని, మాట్లాడే వ్యక్తిని, చూసే వ్యక్తిని చూస్తుంటే, దేవుడు ఒక తయారు చేసిన విధానాన్ని చూస్తుంటే దావీదు వర్ణిస్తున్నాడు అనమాట. నేను రహస్యమందు పుట్టినన్నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు. ఆయన ప్రతిదీ కూడా, మన బాడీలో ఉన్న ప్రతి ఎముక కూడా
లెక్క, ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క అంతా కూడా ఆయనకి మరుగై ఉండలేదంట. అంటే ప్రతి విధానము, చిన్న చిన్న నరాల దగ్గర నుంచి ప్రతి అవయవం కూడా ఆయన ఎలా అమర్చాడో, ఆ శరీరంలో ఎలా అమర్చాడో ఆ విధము చూడగా ఆయనకి భయమును వణుకును పుడుతుందని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లలారా. కాబట్టి నేను ఇంకా స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే, విగ్రహారాధన చేయకూడదు. అది ఎవరైనప్పటికీ, ఏ కులస్థుడైనా, ఏ మతస్థుడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే విగ్రహ ఆరాధన చేయకూడదు. విగ్రహ ఆరాధన చేయకూడదు. ఫొటోస్ని పెట్టి పూజించకూడదు. అది మనం చేసుకోకూడదు, నమస్కరించకూడదు. అది వట్టి వ్యర్థము, వాటి విగ్రహము. ఒకవేళ వ్యర్థమైన పర్వాలేదు, కానీ దాని వలన దేవుని ఉగ్రత ఈ ప్రపంచానికి, ఈ దేశానికి వస్తుంది. దేవుని పిల్లలారా, చివరిగా ఒక మాట చెప్తాను, నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 18-19 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 18-19. నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడిని యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అంటున్నాడు. చాలా హెచ్చరిస్తున్నాడు అనమాట. ఏమంటాడంటే, నేల మీద పాకు ప్రతి జీవి, లేదా ప్రతి పురుగు, ప్రతి దానిని కూడా ప్రతిమనైనను, భూమి కింద నీళ్ళ యందెను చేప ప్రతిమనైనను, లేకపోతే ఆడ విగ్రహములు గాని, ఆడ ప్రతిమలు గాని, మగవారి ప్రతిమలు గాని, ఆడవాళ్ళ ప్రతిమలు గాని, దేనిని, ఏ విగ్రహాన్ని కూడా పూజించకూడదని స్పష్టంగా చెబుతున్నాడు. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడిన నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని, సమస్త ప్రజల కొరకు తయారు చేసిన ప్రకృతిని మానేసి, లేకపోతే మనకు ఉపయోగకరంగా ఉండే ప్రకృతిని మనకి వాడబడడానికి, లేకపోతే మనం వినియోగించడానికి దేవుడు సృష్టించిన ప్రకృతిని వదిలేసి ఆకాశంలో ఉన్న దేవుడైన సర్వశక్తి గల దేవుడిని మాత్రమే పూజించాలని, ఆరాధించాలని జాగ్రత్త పడి అంటున్నాడు. వాటిని పూజించకుండానట్లు జాగ్రత్త పడి అంటున్నాడు దేవుని పిల్లలారా. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, మనం చేసేది చాలా పొరపాటు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, దేవుని వాక్యం స్పష్టంగా చెప్పాలి. కాబట్టి ఎలాంటి విగ్రహాలైనా సరే, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సేవకులు ఎవరొకరు మరణిస్తూ ఉంటారు. వారి విగ్రహాలు పెట్టి గ్రామాల్లో కానీ, దేశాల్లో కానీ, రాష్ట్రాల్లో కానీ, ఈ ప్రపంచం అంతటిలో కూడా దేవుని వాక్యం వ్యతిరేకిస్తుంది. విగ్రహారాధన చేయకూడదని. చివరిగా ఒక మాట చెప్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడనో వాడు దేవునికి శత్రువగును అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వ్యభిచారులారా అంటున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడను ఈ లోకముతో స్నేహము చేయకూడని వాడు దేవునికి శత్రువగునని ఈ లేఖనము స్పష్టంగా చెప్తుంది. ఈ లోకముతో స్నేహం అంటే ఏంటంటే ఇదే. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం, విగ్రహారాధన, లేకపోతే ఒక ప్రతిమని మనము, ఒక ఫోటోని పెట్టుకుని పూజించడం, ఆరాధించడం, ఒక నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కన్నులుండి చూడలేని విగ్రహాలని మనం పూజించుకుంటున్నాం. ఏమని అడుగుతున్నాం? నాకు ఉదయం నుంచి చలి జ్వరము, నాకు తగ్గిపోవాలని ఆ విగ్రహాన్ని అడుగుతున్నాం. దానికి చెవులుండ వినపడదు. నాకు అనేక అప్పులున్నాయి, సమస్యలు ఉన్నాయని ఆ చెవులు లేని విగ్రహానికి చెప్పుకుంటున్నాం. లేదా మనకి తిరిగి సమాధానం చెప్పలేని ఆ మూక విగ్రహానికి చెప్పుకుంటున్నాం. మన సమస్యలు అయితేనేమి, మన బాధలు అయితేనేమి, అలాంటి ఎందుకు పనికిరాని విగ్రహాలకి మనం చెప్పుకుంటున్నాం. కానీ మనకి విని, మన బాధని విని మనకి వెంటనే సమాధానం ఇచ్చే ఆ దేవుడికి మాత్రం మనము మొరపెట్టలేకపోతున్నాం. దేవుని పిల్లలారా,
ఈ ప్రపంచంలో, ఈ దేశంలో హిందువులైతే ఏమి, క్రైస్తవులైతే ఏమి, ఇస్లాంలైతే ఏమి, ఈ భూమి మీద ఉండే ప్రతి జీవి కూడా దేవుని మహిమపరచాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ కూడా, మానవుడని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని యేసుక్రీస్తుని అంగీకరించాలి. ఎందుకంటే ఆయన లోక రక్షకుడు. పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. ఎందుకంట ఆ ఊరంతా, పట్టణం అంతా కూడా విగ్రహాలతో నిండిపోయిందంట. మనం భయపడొద్దు, మన సేవకులు ఇప్పుడు దుర్దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మరణించినా పర్వాలేదు, ఎందుకంటే దేవుని వాక్యం మాత్రం మరుగై ఉండకూడదు. కాబట్టి మనం దేవుని పిల్లలను దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకుని గొప్పగా మనము చాటించేవారుగా మనం ఉండాలి దేవుని పిల్లలు. కాబట్టి ఈ నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని విగ్రహాలని పూజించడం కంటే ఈ ప్రకృతిని, సర్వమును సృష్టించిన, ఈ అద్భుతమైన ఒక మనిషిని సృష్టించిన సర్వాధికారి అయిన దేవుణ్ణి మనము ఆరాధించడం ఎంతో గొప్ప విషయమని నేను ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను దేవుని పిల్లల. ఈ వాక్యము మీరందరూ కూడా విని వాటి ప్రకారం నడుచుకుని దేవునికి మహిమార్థకరమైన జీవితం జీవించాలని ఆశపడుతూ ఈ కొద్ది మాటల దేవుడు దీవించును గాక. ఆమేన్.